నేను హరీష్ రావు కూడా బెస్ట్ ఒక సూచన చేస్తా. మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని మీకున్నటువంటి స్కిల్ అంతా యూజ్ చేసి అసెంబ్లీలో ఈ చర్చ గనక పెడితే ఇక మిమ్మల్ని అంటే నేనేమంటాను, నిన్ను మించిన వాళ్ళు లేరు ఇక ఆ పార్టీలో. ఈ నీళ్లకు సంబంధించి సరే కేసీఆర్ ఉండొచ్చు, బట్ కేసీఆర్ వస్తాడా నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే గతంలో కూడా వస్తాడంటే రాలేదు. ఆయన వచ్చినా రాకున్నా, ఎందుకంటే వస్తే మాటలు పడాల్సి వస్తుంది, గాలితో ఏం మాటలు పడాలని చెప్పిన ఇంటికాడ కూర్చున్నా నీకైతే పూర్తిగా సబ్జెక్ట్ ఉంది, నీ దగ్గర అయితే పూర్తిగా నాలెడ్జ్ ఉంది, లెక్కలతో సహా పూర్తి డేటా నీ దగ్గర ఉన్నప్పుడు అసెంబ్లీలో చీల్చి చెండాడు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ అంటే ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలి. నీ స్పీచ్ అట్లా ఉండాలి, నీ మాటలు అట్లా ఉండాలి. ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీ పార్టీ ఆఫీస్లో మీరు ఇచ్చుకొని వాళ్ళ సెక్రటేరియట్లో లేదా వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు బటగాలు చేసుడు, లేకపోతే మీరు అడ్డంపడు, మేము ఇట్లా చేయలేదు మీరు అట్లా చేసారని వాళ్ళనుడు, మీరు ఇట్లా అనుడు, ఇవన్నీ వద్దుగా. మాకు కావాల్సింది చట్టసభలో ఈ రాష్ట్ర ప్రజలందరి సాక్షిగా శాసనసభలో మీరు 665 పేజీల రిపోర్ట్ వాళ్ళు పెట్టాలి. మీరు ఆ రిపోర్ట్ మీద పర్ఫెక్ట్గా అనాలసిస్ అంతా చేయాలి, ఆ డేటా అంతా ప్రజలకి చెప్పాలి.